ఉమెన్ క్రికెటర్ స్మృతి మందాన మాజీ ప్రియుడు పలాష్ ముచ్చర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. సినిమా రంగంలో పెట్టుబడుల పేరుతో మోసం చేశాడంటూ అతడిపై మహారాష్ట్రలో తాజాగా ఫిర్యాదు నమోదైంది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాకు చెందిన వైభవ్ మానే అనే వ్యక్తిని పలాష్ ముచ్చర్ 40 లక్షలకు మోసం చేశాడంటూ పోలీసుల విచారణలో తేలింది. ఇక వైభవ్ మానే స్మృతి మందానకు చిన్ననాటి స్నేహితుడు. అతడు ఒక సినిమా ఫైనాన్సర్ కూడా. పలాష్ ముచ్చర్ సాంగ్లీకి వచ్చినప్పుడు స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ మందాన వైభవ్ మానేకి అతన్ని పరిచయం చేశారని సమాచారం. స్మృతి మందాన ఇంట్లో పలాష్ ముచ్చల్ని తొలిసారి కలిసినట్లుగా వైభవ్ మానే చెప్పారు. సినిమా తీస్తానని చెప్పి అతను తన దగ్గర 40 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు పేర్కొన్నాడు. పలాష్ డబ్బులు తీసుకుంటున్నట్లుగా సంతకాలు చేసిన డాక్యుమెంట్లను పోలీసులకు సమర్పించాడు. నజరియా మూవీ ఓటీటీ రైట్స్ని విక్రయించిన తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అయితే నజరియా మూవీ షూటింగ్ ఎంతకీ పూర్తి కాకపోవడంతో వైభవ్కి అనుమానం వచ్చింది. ఇక ఆ తర్వాత చివరికి ఫోన్ నెంబర్ని బ్లాక్ చేశారని, ఎంత అడిగినా కానీ స్పందించలేదని, ఇక పలాష్ ముచ్చల్ తన ఫోన్ కాల్స్కి స్పందించకపోవడంతో తన డబ్బులు తనకి తిరిగి ఇవ్వాలని అడగటంతో పలాష్ ముచ్చల్ తన ఫోన్ కాల్కి స్పందించలేదు. ఇక తరువాత చివరికి నెంబర్ను కూడా బ్లాక్ చేశాడని మానే పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక చాలా కాలం పలాష్ని డబ్బుల గురించి అడిగిన మానే అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విసిగిపోయి చివరికి పోలీసులను ఆశ్రయించాడు. పలాష్ తన వద్ద నుంచి తీసుకున్నటువంటి 40 లక్షలను తీసుకొని ఇప్పుడు మోసం చేశాడంటూ సాంగ్లీ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశాడు వైభవ్ మానే. తన డబ్బును తనకు ఇప్పించాలంటూ పోలీసులు కోరుతూ ఉన్నాడు. పలాష్ ముచ్చలపై తనకు ఫిర్యాదు అందిందని, బాధితుడు ఇచ్చిన పత్రాలను పరిశీలిస్తున్నట్లుగా పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం తదుపరి విచారణ జరుగుతున్నట్లుగా వెల్లడించారు. ఇక పలాష్ ముచ్చల్ స్మృతి మందాన ఎప్పుడైతే స్మృతి మందానకు ప్రపోజ్ చేశాడో గ్రౌండ్లో, అదే టైంలో క్రికెట్ గ్రౌండ్లో ప్రపోజ్ చేసినప్పుడు పలాష్ ముచ్చల్ వ్యవహారం బయటకు వచ్చింది. వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు అర్థమైంది. ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా స్మృతి మందాన ఫ్యాన్స్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా కంగ్రాచులేట్ చేయడం జరిగింది. కరెక్ట్గా కూడా పెళ్లికి ముందు రోజు స్మృతి మందాన తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిందని, ఆ తర్వాత పలాష్ ముచ్చల్ కూడా ఆరోగ్యం బాగాలేదని చెప్పి కూడా తమ పెళ్లి పోస్ట్పోన్ అవుతున్నట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఆ తర్వాత పలాష్ ముచ్చల్ కొన్ని చాటింగ్ విషయాలు నెట్టింట్లో వైరల్ అవ్వటము, ఆ తర్వాత పలాష్ ముచ్చల్ స్మృతి మందానాన్ని చీటింగ్ చేశారు అంటూ కూడా మాట్లాడటం జరిగింది. కాకపోతే చీటింగ్ చేశారా లేదా అన్న విషయాన్ని అయితే స్మృతి మందాన కానీ తన ఫ్యామిలీ కానీ ఎటువంటి విషయాన్ని వెల్లడించలేదు. కానీ వీళ్ళిద్దరి పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయింది. తన కెరీర్ మీద తాను ఫోకస్ చేస్తున్నట్లు స్మృతి చెప్పిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇక ఆ తర్వాత పలాష్ ముచ్చల్ కూడా నెట్టింట్లో యాక్టివ్గా కనిపించలేదు. తాను ఆ విషయం మీద ఏమీ స్పందించలేదు. తన కుటుంబం కూడా మొదట్లో ఎప్పుడైతే వీళ్ళిద్దరు పెళ్లి పోస్ట్పోన్ అయిందో ఆ టైంలో కూడా కొంత టైం కావాలి, మీరెవరు కూడా ఏ వదంతులు సృష్టించొద్దు, వేటి గురించి కూడా స్ప్రెడ్ చేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత వాళ్ళ కుటుంబం కూడా, పలాష్ ముచ్చల్ కుటుంబం కూడా దాని గురించి మాట్లాడలేదు. ఇక ఇప్పుడు ఎవరైతే స్మృతి మందాన ఫ్రెండ్ ఉన్నాడో వైభవ్ మానేని స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ మందాన పరిచయం చేయడం జరిగింది. ఎప్పుడైతే పలాష్ ముచ్చల్ స్మృతి మందాన బాయ్ ఫ్రెండ్గా ఉన్న సమయంలో తన ఇంట్లో తనకు పరిచయం చేసినప్పుడు ఆ సమయంలోనే స్మృతి మందానకి తెలిసిన వ్యక్తిగా, బాయ్ ఫ్రెండ్గా తెలుసు కాబట్టి, వైభవ్ మానే ఫ్రెండ్ కాబట్టి స్మృతి మందానకి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ ధైర్యంతో ఆ 40 లక్షలను ఇవ్వటం జరిగింది. తాను సినిమా తీస్తానని చెప్పడంతో కూడా. అండ్ పలాష్ ముచ్చల్ ఒక మల్టీ టాలెంటెడ్, తాను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికే కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కానీ చిన్న మూవీస్ కానీ తాను డైరెక్ట్ చేశారు. ఇక దాంతోపాటు చూస్తే తను ఒక రచయిత, మరొక వైపు తను సింగర్ కూడా. అలాంటి పలాష్ ముచ్చల్ ఇక డబ్బులు అడిగేసరికి సరే తను మూవీని డైరెక్ట్ చేస్తాడు, దాన్ని ఓటీటీలో రిలీజ్ చేసిన తర్వాత ఏదైతే ఆ ఓటీటీలో అమ్మిన తర్వాత వచ్చే డబ్బులు ఉంటాయో అవి తనకి ఇస్తారని చెప్పి కూడా తన ఫ్రెండ్ నమ్మి ఆ 40 లక్షలు ఇచ్చినట్లుగా ఒక నోట్ రాసుకొని ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత పలాష్ ముచ్చల్ సినిమా ఎప్పటికీ కూడా కంప్లీట్ చేయటం లేదు. ఇక మరొక వైపు చూస్తే ఈ మధ్యకాలంలో తన పరిస్థితి కూడా బాగాలేదు. ఈ పరిస్థితుల్లో ఇక తను ఫ్రెండ్ అడగటం జరిగింది. అడిగిన తర్వాత కూడా తను అసలు దానికి సమాధానం చెప్పటం లేదు. షూటింగ్ పూర్తయిందా లేదా, షూటింగ్ అయితే పూర్తి కాలేదు. కానీ ఎప్పుడు పూర్తవుతుంది ఏంటి, తన డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పి తాను అడిగినా కానీ అసలు ఇవ్వకపోవటము, దానికి ఏం సమాధానం చెప్పకపోవటం, తర్వాత ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవటం, ఇక ఆ తర్వాత బ్లాక్ చేయడంతో కూడా ఇక విసుగు చెందినటువంటి వైభవ్ మానే ఇప్పుడు సాంగ్లీలో పోలీసులను ఆశ్రయించి పలాష్ ముచ్చల్ దగ్గర తాను 40 లక్షలు మోసపోయాను, ఇదిగో నోటరీ, తాను ఏదైతే తీసుకునే సమయంలో తాను హామీ ఇచ్చి చేసినటువంటి సంతకం ఇదని చెప్పి పోలీసుకి సబ్మిట్ చేసి ఈ డబ్బులు ఎలాగైనా తనకు వెనక్కి విప్పించాలంటూ తాను కోరుతున్నారు. ఇక ఇదంతా దీని మీద ఇప్పుడు పోలీసులు పలాష్ ముచ్చల్ని విచారించనున్నారు.